బిగ్ షాక్. ఐబొమ్మ మళ్ళీ వచ్చేసింది. బిగ్ షాక్ ఎవరికో గాదు, పోలీసులకి. అసలు ఐబొమ్మ రవి అందరికీ దేవుడైపోయాడు. ఐబొమ్మ రవిని ఏమైనా అన్నారనంటే మాత్రం ఊరుకునేది లేదు. ఐబొమ్మ రవికి ఉన్న తెలివితేటలు మీ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి గనక ఉంటే, మీ టాలెంట్ మీరు నిరూపించండి. ఐబొమ్మ రవి సిస్టమ్స్‌ని మీరు క్రాక్ చేయండి. సైబర్ నేరగాళ్ళని పట్టుకోండి. మరి లేనప్పుడు ఐబొమ్మ రవికి మీరు ఉద్యోగం ఇప్పించండి. మంచి సాలరీ ఇచ్చి ఆయనకు ఉద్యోగం ఇప్పించండి. శిక్ష గాదు, ఆయనకివ్వాల్సింది ఉద్యోగం అసలు. ఇంత ఇంటెలిజెంట్‌ని పెట్టుకొని మీరు శిక్ష వేయడం ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు కరెక్టు అని ఇదంతా ప్రజల గొంతుక. ప్రజలు అసలు ఒకేసారి ఎప్పుడు దేనికి రానంత ఆ రియాక్షన్ ప్రజల్లోనే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అత్యంత అంటే 100కి 101 మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐబొమ్మ రవికి ఓటేశారు. సో ఎందుకు అనంటే సినిమాల థియేటర్ల ప్రభావము, రేట్ల పెంపు, అక్కడుండే స్నాక్స్ రేట్ల ధరలు ఇవన్నీ కూడా ప్రజల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు రూ. 30, రూ. 40, రూ. 50 పెట్టి టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 250, 300, 500, రూ. 1000 ఇట్లాగా టికెట్ ధరలకు పెట్టి వెళ్తున్న పరిస్థితి. అలాగే లోపల కొనుక్కునే స్నాక్స్ రూ. 30 ఉండే పాప్‌కార్న్ 300 ఉండడము. సో ఇవన్నీ గూడా చాలా బాధిస్తూ ఉన్నాయి ప్రజల్ని. అంటే సామాన్యుడి నుంచి ఇంకా ఎంత దోచేస్తారు, ఎన్ని కోట్లు, వందల వేల కోట్లు మీరు సంపాదిస్తారు అనే ఒక కసి ప్రజల్లో పెరిగిపోయింది అన్నది ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన రోజే అందరూ గూడా బయటపడింది. అందరు బయటకొచ్చింది మొత్తం. ఒక లావా లాగా బద్దలైంది అందరి బ్రెయిన్ గూడాను. సో అప్పుడు ఓవరాల్‌గా మద్దతు ఐబొమ్మ రవికే ఇచ్చారు. సో ఎందుకు ఇంత మద్దతిస్తున్నారు రవికి అనంటే ఇది ఒకటే కారణం. ఐబొమ్మలోని ఎలాంటి పిక్చర్‌నైనా ఈ రోజు రిలీజ్ అయిన సినిమానైనా హై పిక్చర్ క్వాలిటీతోని ఫ్రీగా చూసేయడు. ఇంట్లోనే హ్యాపీగా ఒక బిర్యానీ వండుకొని ఐబొమ్మ ఓపెన్ చేసుకుంటే మంచిగా థియేటర్ కన్నా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీ అందరూ జీరో బడ్జెట్‌లో. సో ఇంత మంచి అవకాశం కల్పించిన ఐబొమ్మ రవిని ఎందుకు పొగడకుండా ఉంటారు జనాలు? సో ఇదే సర్వీసు మనము ప్రజలకు ఇవ్వగలిగితే అట్‌లీస్ట్ టికెట్ల రేట్లు తగ్గింపు, ఆ స్నాక్స్ ధరల తగ్గింపు ఇట్లాంటివన్నీ చేయగలిగితే ప్రజల మద్దతు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది, అధికారులకే ఉంటుంది. ఇలాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొచ్చే అవకాశం ఉండదు అని వాళ్ళందరూ చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని జైల్లో వేశారు. ఆ శిక్షను అనుభవించి మొన్ననే రీసెంట్‌గా బెయిల్ మీద బయటకొచ్చాడని గూడా మనం విన్నాము. అయితే అతని తాలూకా సిస్టమ్స్ అన్నింటిని గూడా పట్టుకొని వాటన్నింటిని గూడా మొత్తం హ్యాక్ చేసిన సిస్టమ్స్ అన్నింటిని గూడా మేము మా ఆధీనంలోకి తెచ్చేసుకున్నాం. ఇంక ఈ ఐబొమ్మ అనేది రాదు. ఎవరు చూడలేరు. భవిష్యత్తులో ఇలాంటి ఐబొమ్మల్ని పుట్టించే అవకాశం మేమివ్వము అని అన్నారు. కానీ మరలా ఈరోజు అంతకన్నా బలంగా ఐబొమ్మ మరలా బయటకొచ్చిందంటూ గూడా చాలా మంది ఈరోజు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఫెయిల్యూర్ ఎవరిదసలు? ఎందుకు గవర్నమెంట్ ఫెయిల్ అవుతూ ఉంది? ఇదొక్కటే గాదు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అసలు ఇష్టం వచ్చినట్లు కొన్ని కోట్ల లక్షల రూపాయలు ఆహ్, ఆహ్, తీ కాజేస్తూ ఉన్నారు. అసలు తెల్లవారితే ఒక రూ. 20,000 సాలరీ ఉన్న వ్యక్తిలోంచి ఆ రూ. 20,000 తెల్లవారికే ఒకడు కొట్టేసాడు అనంటే వాడి పరిస్థితి ఏంటసలు? ఆ ఈఎంఐలు ఎలా కట్టుకుంటాడు? రెంట్ ఎట్లా కట్టుకుంటాడు? అసలు వాడి జీవనం ఎట్లా ఉంటుంది ఆ మంత్ అంతాను? తీరా వెళ్లి కంప్లెయింట్ ఇస్తే ఇది సైబర్ క్రైము, దీన్ని మేమేం చేయలేము, నీ డబ్బులు వెనక్కి రావు అంటారు. ఏం బ్యాంక్‌లో తెలీదా ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది? ఏ బ్యాంక్ నుంచి వాడు విత్‌డ్రా చేశాడు? సో కనీసం కొంత ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది గదా! సో ఇలాంటివి రోజుకి కొన్ని లక్షల కేసులు పెండింగ్‌లు పడుతూనే ఉన్నాయి. లక్షల కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఛేదించలేకపోతూ ఉన్నారు? అంటే ఐబొమ్మ రవి లాంటి తెలివైన వాళ్ళు ఒక సైబర్ క్రైమ్‌ని చేయగలిగేవాడు. సైబర్ క్రైమ్‌ని ఛేదించగలిగే శక్తి గూడా వాడికుంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంత తెలివైన వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు? ఒకవేళ నిజంగానే ఐబొమ్మ రవికి గనక ఒక ఉద్యోగాన్ని గనక కల్పిస్తే, అంటే ఈ కేసులన్నీ గాకుండా ఒక ఉద్యోగాన్ని గనక తన తెలివితేటలకు తగ్గదాన్ని గనక ఈ సైబర్ క్రైమ్‌లో గనక ఇవ్వగలిగితే, ఇప్పటి వరకు ఎన్నో అకౌంట్స్ హ్యాక్ అయిపోయినాయి. ఈవెన్ మనం జేడీ లక్ష్మీనారాయణ గారి అకౌంట్ గూడా హ్యాక్ అయ్యి కొన్ని కోట్ల రూపాయలు పోవడం జూసాం. అలాగే ఒక టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించి గూడా దాదాపు 2,00,00,000 పోవడం జూసాం. సో ఇలా తరచు చూస్తున్న ఈవెన్ మన జీవితంలో గూడా ఈవెన్ ప మాకు సంబంధించిన ఆఫీస్‌లో గూడా ఒక మేడమ్‌కి సంబంధించిన అకౌంట్ నుంచి గూడా ఒకే రోజు టక 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 చాలా అకౌంట్స్ నుంచి అమౌంట్‌లు కట్ అయిపోయినాయి. సో ఇలా చాలా చూస్తూ ఉన్నాం. మరి వీటికి కంప్లెయింట్ చేస్తే నో ఆన్సర్. మేమేం చేయలేమని చేతులెత్తేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ ఉంటే వీళ్ళని గూడా గుర్తించి వాళ్ళని కౌన్సెలింగ్ ఇచ్చి ఆ డిపార్ట్‌మెంట్‌లోని ఒక మంచి ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు క్రైమ్ వైపు వెళ్ళే అవకాశం ఉండదసలు. అసలు ఒక ఖైదీనే, జీవిత ఖైదీనే 14 ఏళ్ల తర్వాత అతని బిహేవియర్ మీద, గుడ్ బిహేవియర్ మీద విడిచిపెట్టేస్తూ ఉంటాం శిక్షను తగ్గించి. మరొక తెలివైన వాడు క్రైమ్ చేశాడు అనంటే, ఆ క్రైమ్ అసలు దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు
మంచికి ఎలా వాడొచ్చు అనే వైపు వాడిని మళ్లించే దాని మీద దృష్టి ఎందుకు సారించడం లేదు మీరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజల గొంతుక, మేం చెప్పడం కాదు. సో మరి ఈ రోజు ఏం చెప్తారు సమాధానం సజ్జనార్ గారు? ఈ రోజు ఐబొమ్మ రవి బయటకొచ్చాడు. మరి ఐబొమ్మ రవియే చేస్తూ ఉన్నాడా? బెయిల్ మీద ఉన్నాడు. మళ్ళా ఐబొమ్మ ఎందుకు పుట్టింది ఇప్పుడు మళ్ళాను? ఇంక మళ్ళా రీగెయిన్ ఎందుకు అయింది అది? ఇది కాకుండా ఇంకా ఎన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయో. సో మీరు దీన్ని ఇంకా కంట్రోల్ చేయలేరా? ఈ పైరసీ అనేది ఇలాగే జరుగుతుందా? ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి మీరేం సమాధానం చెప్తారు? ఇది మళ్ళా సినీ ఇండస్ట్రీకి చాలా తీరని లోటే మళ్ళా. చాలా ఇప్పుడు మళ్ళా కొత్త సినిమాలన్నీ దీనిలో వచ్చేస్తాయి. హై బడ్జెట్ సినిమాలన్నీ దీనిలో వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా ఇది మళ్ళా కోలుకోలేని దెబ్బే అవుతుంది. ఆ రోజు వెళ్ళిన ప్రముఖ సినీ యాక్టర్స్ అందరూ గూడా ఆ రోజు చప్పట్లు కొట్టారు. సో ఈ రోజు వాళ్ళందరూ గూడా ఏమంటారు? ఇది ఏదైనా మార్పు రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. ఫ్రీగా సినిమాలు చూడాలని, అప్పనంగా వచ్చేదాన్ని ఎంజాయ్ చేయాలని ప్రజలెప్పుడూ అనుకోరు. ఎంతో కొంత తగ్గింపు ఉండాలి. ఎంతో కొంత తగ్గిస్తే మేము వాటిని ఎంకరేజ్ చేయము అని అంటూ ఉన్నారు. సో దీని మీద దృష్టి పెట్టాలి అని అయితే కోరుకుంటూ ఉన్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.